ఏ ప్రాథమిక ఆధారాలు లేకుండానే మరి సీఎంని డిప్యూటీ సీఎంని అన్ని నెలల పాటు జైల్లో ఎలా పెట్టారు సార్? అదే అన్యాయం కదా. ఇప్పుడు మన క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ ఎన్నేళ్ళైనా జైలు పెట్టచ్చు. సో మన జైల్లో అందుకే అన్నారు కదా, మన సిస్టంలో అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అని నిరూపించబడేంత వరకు నేరస్తుడు కాదు. అవును, మన పొలిటికల్ ప్రాసెస్ లో ప్రతి ఒక్కరిని నేరస్తుడు చెప్తూ ఉంటాం మనం. కానీ చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, న్యాయశాస్త్రం ప్రకారము అన్లెస్ ప్రూవెన్ గిల్టీ అంటే నిరూపితమయ్యేంత వరకు, అన్లెస్ కన్విక్టెడ్, అవును, నీవు నిందితుడే మాత్రమే, యు ఆర్ ఓన్లీ అక్యూజ్, యు ఆర్ నాట్ క్రిమినల్. ఇవాళ మీకు మనీష్ సిసోడియాకు 530 రోజుల జీవితం ఇవ్వగలరా? అవును, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, రాజకీయంగా దెబ్బతిన్నాడు. కేజ్రీవాల్ 156 డేస్ ఆయన జైల్లో ఉన్నాడు. ఫలితంగా ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయాడు. దానివల్ల ఢిల్లీ ప్రజలు నష్టపోయారు, ఆ పార్టీ నష్టపోయింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, బీజేపీ గెలిచింది. అంటే నువ్వు ప్రజా కోర్టులో ఓడించలేవనుకున్నప్పుడు ఇక న్యాయస్థానాల్లో కేసులు పెట్టి లోపలేసి వాళ్ళ బయటికి రాకుండా చేసి, బెయిల్ రాకుండా చేసి, ఎందుకంటే పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఆర్ వెరీ వెరీ సీరియస్ కేసెస్. దాంట్లో బెయిల్ సాధారణంగా రాదు. నార్మల్గా అయితే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కానీ ఇక్కడ బెయిల్ అంత సులభంగా రాదు. లేకపోతే కేజ్రీవాల్కి బెయిల్ ఫస్ట్ డేనే రావాలి మీకు. అందువల్ల ఇక్కడ చాలా సీరియస్ ఇష్యూ. ఇంత సింపుల్గా ఎవరిపైనైనా కేసులు పెట్టచ్చు. కోర్టు తీర్పు ప్రకారం ఏ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా కేసు పెట్టచ్చు. అసలు ఏ రకమైన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా బెయిల్ నిరాకరించచ్చు. కానీ నెలల తరబడి జైల్లో పెట్టచ్చు. ఇన్నేళ్ల పోరాటం తర్వాత నువ్వు ఒకవేళ న్యాయం జరిగిందని అనుకుందాం సార్. ఆమ్ ఆద్మీ పార్టీకి న్యాయం జరిగింది, అరవింద్ కేజ్రీవాల్కి న్యాయం జరిగింది, 23 మందికి న్యాయం జరిగింది అని అనుకుందాం, ఇప్పుడు జరిగిందని అనుకుందాం. కానీ ఇది వరకు పార్టీకి కానీ నాయకులకు కానీ జరిగిన నష్టాన్ని పూడ్చేది ఎట్లా? ఇప్పుడు చాలా నష్టపోయారు కదా. ఇంపాసిబుల్ కదా. అందుకే మీకు ఇప్పుడు ఆర్టికల్ 356 ప్రకారం ఇదే ఇష్యూ వచ్చింది. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి శాసనసభను రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టడం. దానిపైన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రక తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. ఇదే సమస్య తీర్పు చెప్పే టైంకు ఎస్ఆర్ బొమ్మాయి పోయి ఇంకో అసెంబ్లీ ఎలక్షన్ వేరే చీఫ్ మినిస్టర్ వచ్చిండు. ఎస్ఆర్ బొమ్మాయి తొలగింపు తప్పు అని చెప్పింది. ఏం లాభం చెప్తే? ఆల్రెడీ ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చినాక తప్పని చెప్తే మళ్ళీ చీఫ్ మినిస్టర్ మారడు కదా. అవును, అందుకే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమన్నదంటే కేసు తేలేదాకా ఎన్నికలే పెట్టద్దని చెప్పింది. సో అందువల్ల నీకు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ఇంత సింపుల్ గా కేసులు పెట్టగలిగితే రేపు ప్రొటెక్షన్ ఏంటి? ఇక నువ్వు ఓడించలేవు, ఎలక్షన్ లో ఓడించలేవు, వెంటనే ఆ చీఫ్ మినిస్టర్ మీద కేసు పెట్టు, చీఫ్ మినిస్టర్ని జైలుకు పంపు, బెయిల్ రాకుండా చూడు. ఈ లోపల 2 నెలలో 3 నెలలో గడుతుంది, ఎలక్షన్ అయిపోతుంది, మేము గెలుస్తాం. తర్వాత అతను నిర్దోష అయితేంది, కోర్టులు డిశ్చార్జ్ చేస్తుంది, ఏమైతుంది? ఇప్పుడైతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా, రేఖా గుప్తా కదా ముఖ్యమంత్రి. సో బీజేపీకి ప్రభుత్వం తర్వాత ఏం జరుగుతుంది ఏంటి? ఇప్పుడు అదే జరిగింది. 2G కుంభకోణాన్ని పెద్ద ఎత్తున మోడీ దేశమంతా తిరిగి 2G కుంభకోణం కేసు వల్ల గెలిచారు ఎలక్షన్స్ లో. తర్వాత ఏం జరిగింది? 2Gలో అసలు ఎవరు దోషే కాదని చెప్పేసారు. అవును, ఇది ఈ ప్రమాదం ఏంటంటే ఈశ్వర్ ఇక్కడ కాగదు. ఇప్పుడు ఇదే రకమైన కేసులు రేపు నరేంద్ర మోడీ, అమిత్ షాల పైన ఓడిపోయాక పెట్టచ్చు కదా. అంతే కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? రేపు ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉంది. రామచంద్రరావు గనక అలాగే అధ్యక్షుడిగా ఉంటే, లేదా బండి సంజయ్ అధ్యక్షుడు చేస్తే పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ మీద ఏదో కేసు పెట్టి లోపలేసి జైలుకు బెయిల్ రాకుండా చేస్తే బీజేపీ అధికారంలోకి రాదు కదా. సిబిఐ, ఈడీ దర్యాప్తు చేసేటటువంటి కేసులపైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? పోనీ ప్రజలైనా సరే నమ్ముతారా? కొన్నింటిని నిజంగా జరిగినటువంటి స్కాములపైన విచారణ జరుపుతున్నా నమ్మలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది కదా. మీరు అడిగిన రెండవ ప్రశ్న ఇష్యూ కాదు, ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే నమ్మకం లేదు కదా. సో కొత్త నమ్మేది ఏముంటుంది? సిబిఐ, ఈడీ నమ్ముతున్నాడు ప్రపంచంలో? ఎవరు నమ్మడు, అందరికీ తెలుసు. సిబిఐ, సుప్రీంకోర్టు నమ్మలే, నేను చెప్పడం కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టు సిబిఐని కేజ్డ్ ప్యారెట్ అన్నారు. సో ఇప్పుడు సిబిఐ కేసే ప్రాతిపదికగా ఈడీ కేసు ఉంది కనుక ఆ ప్రాతిపదికే పోయిందనుకోండి,
ఈడీ ఇక కేసు ఆటమి నువ్వు కింద నువ్వు కుర్చీ మీద కూర్చో, కుర్చీ లాగిపడేస్తే నువ్వు పడిపోతావు తప్ప కేసు ఎక్కడిది, నీ సీట్ ఎక్కడిది, సీటే లేదు. సీటే లాగిపడేశారు. సిబిఐ కేసు కుర్చీ, దానిపైన ఈడీ కేసు. సిబిఐ కేసు కుర్చీ లేదు ఇప్పుడు, అందువల్ల ఈడీ కేసు ఎన్నికలు ఉంటుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈశ్వర్, వ్యక్తులు పార్టీలు వస్తారు పోతారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయితే దేశమే ఫెయిల్ అవుతుంది. మీకు జరగబోయే పరిణామం ఏంటంటే ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. మీరు అధికారం కొరకు మీరు వ్యవస్థల్ని నాశనం చేస్తే ఆఖరికి మిగిలేది ఎవరికి ఉన్న అందరూ ఓడిపోతారు. రైట్. అయితే మీరు అధికారం అన్న మాట అన్నారు కాబట్టి అందువల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో సిబిఐ ఒక మాట చెప్పాలి సార్, సిబిఐ ఈడీ కేసులు ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి ఇప్పుడు వెనకాడాల్సి ఉంటుంది. ఇది మామూలు జడ్జిమెంట్ కాదు, ఇది 509 పేజీల జడ్జిమెంట్ చదివితే కరెక్ట్ ప్రతి దానికి జడ్జి చాలా డీటెయిల్ గా వివరణ ఇచ్చాడు. అయితే ఇక్కడ అధికారం పైన ఎక్కువ అధికారంలో ఉన్న వాళ్ళు చేసేటటువంటి తప్పులు వాటి వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో నష్టపోయినటువంటి విధానం ఇది చూసినప్పుడు సార్ కేజ్రీవాల్ ఒక మాట అంటున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి పట్టుమని 10 స్థానాలు కూడా రావు అని అంటారు. ఎట్లా చూడాలి దీన్ని? నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అది దట్ ఇస్ ద పొలిటికల్ స్టేట్మెంట్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, ఎవరు పెడతారు ఎన్నికలు? కానీ ఆమ్ ఆద్మీ నష్టపోయింది కదా. ఆమ్ ఆద్మీ పైన ఈ కేసు ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు? మొన్నటి ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఈ కేసే కారణమా కాదా, దట్ ఇస్ నో వే యూ కెన్ డిసైడ్ అని. అవును. ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ నడుస్తుంది చూడండి. బీఆర్ఎస్ రాజకీయంగా నష్టపోయిందని కేటీఆర్ అంటే ఆ వల్లే ఓడిపోయిందా అని కవిత అంటుంది. అందువల్ల వీ కెనాట్ రియలీ జడ్జ్. ఒక ఎన్నికల ఫలితానికి అనేక ఫ్యాక్టర్స్ దోహదం చేస్తాయి. కానీ మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేజ్రీవాల్ ఈ కేసునే రెఫరెండంగా ప్రజల్లోకి వెళ్ళాడు. అంటే నేను తప్పు చేశానని భావిస్తే నన్ను ఓడించండి, కరెక్ట్, నేను సీఎం చైర్లో కూర్చోాలనుకుంటే నన్ను గెలిపించండి, నేను జైల్లో ఉండాలనుకుంటే నన్ను ఓడించండి అని వెళ్ళాడు. ప్రజలు నమ్మారు కనుకనే ఆ రెఫరెండంలో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఇప్పుడు ఒక అవినీతి పరుడు లంచం తీసుకుంటే ఎవరు పట్టించుకోరు. అవును. కానీ ఒక నిజాయితీ పరుడు లంచం తీసుకుంటే ప్రజలు అంగీకరించలేరు. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ వేరుంటుంది. ప్రజల ఎక్స్పెక్టేషన్ మీకు ఉదాహరణ త్రిపురలో మీకు మాణిక్ సర్కార్ అని డిప్యూటీ ఫార్మర్ సీఎం ఉన్నాడు, ప్రతిపక్ష నేత. అవును. ఆయనకు ఈ బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ వచ్చింది. సో ఆయన ఏమన్నాడు, అపోజిషన్ లీడర్ గా ఆయనకు వెహికల్ ఉంటుంది, నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఆయన డబ్బున్నవాడు కూడా కాదు, చాలా సాధారణ మధ్యతరగతి జీవి. అవును. సో ఆయన ఏమనంటే నాకు ఈ కార్లో ఈ సయాటికా పెయిన్ ఒక ఇన్నోవా ఇప్పియండి అని లెటర్ పెట్టాడు. నీకు తెలుసా త్రిపురలో అది పెద్ద రాజకీయ వివాదమైంది. కమ్యూనిస్ట్ అయి కూడా విలాసాలకు పోతున్నాడు, ఇన్నోవా అడుగుతున్నాడు. అందరూ సర్పంచులకు ఉంటుంది ఇన్నోవా. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్నోవా అడిగితే అది త్రిపురలో పెద్ద నేరమైంది. అది మన దగ్గర కార్పొరేటర్లు ఇన్నోవాలో తిరుగుతారు. ఆయన ఉనికి అస్తిత్వంకి వ్యతిరేకంగా మద్యం పాలసీని ఉపయోగించి బీజేపీ బలమైన పొలిటికల్ నరేటివ్ అల్లింది, జనంలోకి తీసుకెళ్ళింది. అందువల్ల ఖచ్చితంగా కేజ్రీవాల్ ఓటమిలో ఈ కేసు కీలక భూమిక పోషించి ఉండాలి. ఎంతవరకు దీనివల్ల ఓడిపోయారా, ఆయన పట్ల వ్యతిరేకత లేదా, ఆయన చీటికి మాడికి కేంద్రంతో పెట్టుకున్న గిల్లి గజ్జాలతో జనం విసిగెత్తారా. సో దట్ మే బి సెవరల్ ఫ్యాక్టర్స్, కానీ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. క్లీన్ చిట్ వచ్చింది కవితకి. సో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని కూడా ప్రకటన చేశారు. ఆ రాజకీయ పార్టీ ప్రభావం క్లీన్ చిట్ వచ్చిన తర్వాత పెట్టబోయేటటువంటి పార్టీ ప్రభావం తెలంగాణలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే క్లీన్ చిట్ పెట్టడం ఆమె కాస్త మొరాల్ బూస్టర్, అందులో డౌట్ లేదు. ఆమె చెప్పారు కదా, నా పార్టీ పెట్టే సందర్భంగా సిమా అంటారు మన దగ్గర. సో పార్టీ పెట్టే సమయంలో ఒక పెద్ద అవకాశం అన్న క్లీన్ చిట్ వచ్చింది. అవును. ఇప్పుడు పెళ్లి సెటిల్ అయ్యాక ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఈ ప్రమోషన్ రావడం వల్ల పెళ్లి జరగదు. ప్రమోషన్ వచ్చినా రాకపోయినా పెళ్లి జరిగేది, దాంపత్య జీవితం బాగానే ఉండేది. ఇది కూడా అంతే. దీన్ని బట్టి రాజకీయ పార్టీ భవితవ్యం ఆధారపడదు. కానీ ఆమెకు ఒక
ఒక ఒక ఒక శుభకార్యం చేపట్టే ముందు ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది, రైట్. ఆ స్ఫూర్తిని ఇస్తుంది. అది చాలా డెఫినెట్ గా. అవును. సో అవినీతి కేసులు ఉన్న వాళ్ళు దేశంలో పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. 46% పార్లమెంట్ సభ్యుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే మామూలు వేషం కాదు కదా. ప్రజల కేసులు తెలిసి కూడా ఓట్లు వేస్తున్నారు కదా.